హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం బెంగుళూరు వెళ్ళానని చెప్పి లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదండి. దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో నేను ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయింది. అక్క అయితే కాఫీ పెట్టించారు. అక్క తాగేశారంటే ఇక్కడ నేను తాగుతూ అక్కకైతే కబుర్లు చెప్తూ ఉన్నాను. నేను వెళ్ళేసరికి శ్రీ ఇంకా మా హీరో నిద్రపోతూ ఉన్నారనమాట. నేను 10:30 వరకు చూసి ఇంకా శ్రీకర్ దగ్గరికి వెళ్ళి లేపాను నిద్ర అయితే. నేను ఇప్పుడే వచ్చా. హ్యాపీ అయ్యావా నువ్వు? మీరు స్నేహితుకి వెళ్తున్నామా? వాట్ ఎక్సైటెడ్ అవ్వలేదు నువ్వు? అమ్మా స్టేజ్ ఉన్నారా? ఎవరు? పెద్దనాన్న ఇంకా అన్న ఇంకా పెద్దమ్మ. మేమిద్దరం కలిసి ఫోన్ ఏం చేసామో తెలీదు. ఇక్కడైతే మా వాయిస్ ఏమి రికార్డ్ అవ్వలేదు. ముందు వెనక రికార్డ్ అయింది కానీ ఏంటో రికార్డ్ అవ్వలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను 1 వీక్ తర్వాత శ్రీకర్ని చూడటం. సో వాడైతే షాక్ అయ్యాడు. అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావని. మీరు వాయిస్ వింటారని నేను ఒరిజినల్ వాయిస్ అయితే అక్కడ ఉంచేసాను అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎలా రావాలా అనుకుంటూనే హ్యాపీగా అయితే వచ్చేసాను బెంగళూరు దాకా. మిక్కీ మౌస్ ఇంకా మిక్కీ ఫ్లఫీ సూట్ కేసులో ఉండిపోయింది. సూట్ కేసులు పెట్టేశారు ఫ్లఫీని. ఎప్పుడు నిన్నే సర్దేసావు సూట్ కేసు? పెద్దమ్మని చెప్పింది. ఏం చెప్పింది? సూట్ కేసు సర్దేద్దాం. ఈరోజు నేను వస్తానని తెలుసా నీకు? తెలుసు. అవునా? ఎందుకంటే పెన్నాన్ని నన్ను అడిగారు. ఏమంటే రేపే రామన్నా లేకపోతే మండే రామన్నా. రేపే రా అని చెప్పాను. ఎందుకంటే మిస్ చేస్తున్నాను బాగా. నువ్వు అవన్నీ తెలిసే కదా వచ్చావు బెంగళూరుకి. అప్పుడు ఎంజాయ్ చేయాలి కానీ మిస్ అవ్వాలా? ఎందుకంటే నువ్వు నా మమ్మీ. ఓకే. సో అలా చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నామండి. ఈ క్లాక్ నాకు నచ్చింది, అందుకే వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని చెప్పి. సో ఈ వీడియోలో ఏదైనా కొంచెం ఓవరాక్షన్గా అనిపిస్తే సారీ, బట్ మా ఎమోషన్స్ ఎలా ఉంటాయో అలానే నేను ఉంచేసాను. ఇంకా నేనైతే ఐక్యా నుంచి వాడికి బొమ్మ కొన్నాను కదా, సో అదైతే ఇవ్వడానికి ఇక్కడైతే ఇస్తున్నాను అనమాట బొమ్మ అయితే. సో వాడు ఏం తెచ్చావు బొమ్మ తెచ్చావా అని అడుగుతా ఉన్నాడు. అంటే కారు బొమ్మ తెచ్చావా, ఏ బొమ్మ తెచ్చావు అని. సో ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇవ్వగానే ఒక సెకండ్ వాడికి ఏం అర్థం కాలేదు. తర్వాత అయితే నచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అయితే చెప్పాడు. ఇక్కడ వాడి స్మైలే మీకు అంతా చెప్తూ ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాడికి నచ్చినందుకు. ఎందుకంటే అది చూడగానే నాకు వాడే గుర్తొచ్చాడు. ఒకవేళ నేను ఒక్కదాన్నే రాకపోయినా నేను మా హస్బెండ్ అయినా కలిసి వచ్చేవాళ్ళమైనా వాడిని పిక్ చేసుకోవాలని ముందే తెలుసు కాబట్టి గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాడని అనుకున్నాను. సో ఇయర్ ఎలాగో మదర్స్ డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ మామూలుగానే ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. వాడు నాకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. సో ఇయర్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ బెంగళూరుకి ఆర్డర్ పెట్టేశారనమాట. ఏం ఆర్డర్ చేశాను నాన్న? శారీ అనుకుంటా. ఈ శారీ కూడా ఆయన నుంచి వచ్చిందిరా? శారీ డ్రెస్ బ్యాగ్ బ్లాక్ది. నీ ఫేవరెట్. ఇంకా నా ఫేవరెట్ కూడా ఉంది, గోల్డ్. మన ఇద్దరు ఫేవరెట్ కలర్స్ ఉన్నాయి. ఇది పర్స్ అనుకుంటా. వాలెట్ అంటారు కదా, స్లింగ్ అనుకుంటా. థ్యాంక్ యూ రన్ను. యూ వెల్కమ్ అమ్మా. అవునంటీనా ఎలా చేయాలి? పెద్దమ్మ తీయాలి. ఫైనల్గా ఇద్దరం గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసేసుకుని చాలా హ్యాపీగా అయిపోయాము. ఇంకా వాడైతే హ్యాపీనెస్కి అవధులు లేవు. చాలా రోజుల తర్వాత నన్ను చూశాడు కదా, హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా అక్క అయితే బ్రేక్ఫాస్ట్ పెడతాను అంటే సరే కదా అని చెప్పి ఇంకా హాల్లోకి అయితే వచ్చాము. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. సో ఇంకా నేనైతే ఒక 3 అవర్స్ 4 అవర్స్ అట్లా నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం
అలా రిలాక్స్ అయ్యాననమాట. ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా జర్నీ చేయాలి. ముందు రోజు నైట్ అంతా జర్నీ చేయాలి కదా! కొంచెం సేపే కాదు, ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అట్లా పడుకున్నట్టున్నాను. అలా వెళ్ళాను, బెడ్ మీద పడుకున్నాను, నిద్ర పట్టేసింది. ఈ డ్రెస్ చూపించాను కదా! సో, ముందు రోజు బ్యాగ్ సర్దేటప్పుడు వేసుకుంటే ఇలా ఉంది. నేనైతే ఎమ్ తీసుకున్నాను. నాకెందుకో కొంచెం లూజ్‌గా అనిపించింది. ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా అనిపించలేదు. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ట్రూ సైజ్ తీసుకోండి. నాకు ఇలాంటి ఫ్రాక్స్‌లో ఎస్ సరిపోతది. బట్ నేను ష్రింక్ అయిద్దేమో అన్నట్టుగా ఎమ్ తీసుకున్నాను గానీ, బట్ ఈ మెటీరియల్ ష్రింక్ అయ్యేది కాదు. అందుకని చెప్పి మీరు పర్ఫెక్ట్ సైజ్ అయితే తీసుకోండి. అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది చాలా బావుంటది. లేదు మాకు లూజ్‌గానే ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక సైజ్ అప్ తీసుకోండి. ఇంకా ఇక్కడైతే లంచ్ టైమ్ అయింది. మా అక్క అయితే ఆ రోజు వెజిటబుల్ బిర్యానీ విత్ మష్రూమ్ తోటి స్టార్టర్ చేశారనమాట. ఆ రోజు టెంపుల్‌లో ఏదో పూజ ఉంది అని చెప్పేసి నాన్ వెజ్ అయితే చేయలేదు. సండే కదా! ముందే చెప్పారు ఈరోజు వెజ్ చేస్తానని. నేను ఏదైనా తింటానక్క అని చెప్పాను. బట్ కర్ణాటక వాళ్ళకి, మనకి ఫుడ్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది కదా! వాళ్ళ రెసిపీస్, మన రెసిపీస్. సో, మనకి వాళ్ళ పులిహోర ఉంటుంది కదా! అది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. మాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ టైమ్ వాళ్ళొచ్చినప్పుడు కూడా పేస్ట్ అంతా తీసుకొచ్చారు. అక్క నా కోసం పౌడర్ కూడా చేసుకొనొచ్చింది ఇంట్లో. అది మేము ఆల్రెడీ ఇప్పటికే 3, 4 టైమ్స్ చేసుకొని తినేసాము. వాళ్ళు మనకి కొత్తిమీర, పుదీనా ఇదంతా పేస్ట్ చేసి ఇస్తారు కదా! వాళ్ళ పులావ్ అంతా లేకపోతే బిర్యానీ అంతా గ్రీన్ కలర్‌లో ఉంటుంది కదా! భలే ఉంది రెసిపీ అయితే. చాలా నచ్చింది నాకు. ఇవేమో మష్రూమ్స్ బటర్ ఫ్రై చేశారనమాట. బటర్‌లో వేసి అది కూడా చాలా బాగుంది నిజంగా. అక్క యూట్యూబ్‌లో చూసి చేశారంట. నాకు భలే నచ్చింది అది కూడా. ఇంకా వీళ్ళైతే PS4లో గేమ్స్ పెట్టి ఆడుతా ఉన్నారనమాట. PS4 PS3 నాకు ఐడియా లేదు వాటి గురించి సరిగ్గా. ఇంకా అక్క అయితే స్వీట్ కూడా చేశారు. ఇంకా నేను పాయసం కూడా తిన్నాను. తిన్న తర్వాత ఇంకేముంది, టైం చాలా ఫాస్ట్‌గా గడిచిపోయిందని అనిపించింది. ఎందుకంటే వెళ్ళేసరికి 8:30 అయింది. మళ్ళీ నాకు నైట్ 8:30కి బస్సు. మధ్యలో ఒక 3 అవర్స్ దాకా స్లీప్ ఏసాను. తర్వాత తిని కొంచెం సేపు టీవీ చూసేలోపు తొందరగానే ఈవినింగ్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంది. నాకైతే హాయిగా అనిపించింది ఆ వెదర్ అదంతా. బట్ మా బావగారు, అక్క ఆ రోజే ఈరోజు బెంగుళూరు చాలా వేడిగా ఉందిరా అని అయితే చెప్పారు. అబ్బో! మన హైదరాబాద్‌తో పోలిస్తే చాలా బావుందని అనుకున్నా. అంటే ఏలూరు అయితే, విజయవాడ, గుంటూరు ఈ 3 అయితే మరీ మండిపోతున్నాయి భగ్ భగ్‌మని. సో, బెంగుళూరు చాలా బెటర్. నేను ఇది పీక్ సమ్మర్‌లో వెళ్ళాను. చాలా బెటర్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ శ్రీకర్ అయితే ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు. నేనైతే కాఫీ తాగేసి ఇంకా అక్క, బావగారు మమ్మల్ని దింపడానికైతే బస్ స్టాండ్‌కి తీసుకొచ్చారు. సేమ్ మళ్ళీ మేము అంబారీ బుక్ చేసుకున్నాము. సేమ్ అనమాట. అంటే బస్ వేరేలెండి. అదే కేఎస్ఆర్‌టీసీలో అయితే బుక్ చేసుకున్నాము. 8:30కి మళ్ళీ బస్సు. 7:30కి నేను శిల్పారామం దిగేస్తాననమాట. దిగేటప్పుడు మాత్రం హైదరాబాద్‌లో మాత్రం కరెక్ట్ టైమ్ ఆన్ టైమ్ దిగేసాం మేము. ఇంకా బస్ కూడా ఎక్కేసాము. ఈసారి 2 బెర్తులు చేశారు. ఇది మాకు అరౌండ్ ఇద్దరికి కలిపి మాకు రిటర్న్ అయితే 3700 అయిందండి. నాకు మొత్తం అరౌండ్ ట్రిప్పు అంటే రావడం, వెళ్ళడం కలిపి 6,000 దాకా అయింది. నిన్న వీడియోలో కమెంట్స్ వచ్చాయి. ఎందుకంటే నాది లాస్ట్ మినిట్ బుకింగ్ అనమాట. యాక్చువల్‌గా నేను మా హస్బెండ్ కార్‌లో వెళ్ళి శ్రీని పిక్ చేసుకుందాం. మైసూర్ వెళ్ళాలని ప్లాన్. బట్ అది లాస్ట్ మినిట్‌లో ఫ్లాప్ అవ్వటం వల్ల నేను ఒక్కదాన్నే వెళ్ళటం. లాస్ట్ మినిట్ బుకింగ్ దట్టు వీకెండ్ అవ్వడం వల్ల అంత ప్రైసీ ఉంది. యూజువల్‌గా అయితే కొంచెం తక్కువే ఉంటుందంట. సో, ఇంకా మా అక్క వాళ్ళు ఎక్కించేసి అక్కడ ఇందాక చూపించాను కదా! పింక్ డ్రెస్ ఏసుకుంది కదా! తనే మా అక్క అనమాట. ఇంకా మేమైతే బయటకొచ్చేస్తున్నాం బస్ స్టాండ్‌లో నుంచి. ఈ ఏరియాలో ఇదంతా నాకు తెలీదు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. ఇంకా ఇక్కడ బెంగుళూరులో అర్చన అని చెప్పి నాకొక ఫ్రెండ్ ఉండింది. అంటే యూట్యూబర్ అనమాట స్టార్టింగ్‌లో. ఇప్పుడు చేయట్లేదు కానీ నేను బెంగుళూరు అని స్టేటస్ పెడితే రావచ్చు కదా పల్లవి ఇంటికి అని చెప్పింది. సో, ఏ ఏరియాలో ఉన్నావు అనంటే చెప్పాను. సో, వాళ్ళున్న ఏరియా కూడా చెప్పింది. బట్ నాకేంటంటే వన్ డే కూడా నేను కంప్లీట్‌గా లేను కదా! సో, మా అక్క వాళ్ళు 2 డేస్ ఉండు బెంగుళూరు చూపిస్తాము అని కూడా అడిగారు. బట్ ఆల్రెడీ టికెట్ ఉంది కదా! ఇంక వెళ్ళిపోదాంలే అన్నట్టుగా వచ్చేసాను. ఇంకా అర్చనకి కూడా ఈ వీడియోలో సారీ చెప్తున్నాను. తను చాలా అడిగింది రావచ్చు కదా అని చెప్పేసి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అర్చన నేను. సో, ఇంకా బస్సు ఆబ్వియస్‌లీ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. సో, మేము వారం రోజులు దూరంగా ఉండటం వల్లో, లేకపోతే మేమిద్దరమే ఉండటం వల్లో తెలీదు. ద బెస్ట్ టైమ్ అయితే మేము స్పెండ్ చేసామనమాట. నేను, శ్రీకర్ మంచిగా చిల్ అయ్యాము. హ్యాపీగా టైమ్ అంతా స్పెండ్ చేసామనమాట. మంచిగా కూర్చుని కబుర్లు చెప్పుకొని, ఆ బెంగుళూరు ట్రిప్ అంతా ఏమైంది అని చెప్పి తనక్కడ, నేనిక్కడ ఏం చేశాను తనొచ్చేలోపు అని ఇక్కడ మొత్తం అంతా చక్కగా అయితే మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. సో, బస్ అయితే ఇలా ఉంది. కంఫర్టబుల్‌గా ఉంది. ముందైతే ఛార్జింగ్ అంతా పెట్టేసుకొని చక్కగా అయితే ఉన్నాము. ఇక్కడేమో మధ్యలో కూడా కర్టెన్స్ ఇచ్చున్నారనమాట. మేబీ డిఫరెంట్ పీపుల్ ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి కదా! మేము ఆ కర్టెన్స్ అంతా పక్కకు లాగేసి ఇంకా ఒక రూమ్ లాగా దాన్ని క్రియేట్ చేసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా బావగారైతే బస్ ఎక్కే ముందు వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళి వాటర్ బాటిల్‌తో పాటు కొన్ని చాక్లెట్స్ తెచ్చారనమాట. ఇంకా అవైతే నేనిక్కడ శ్రీకర్ తింటాను అనంటే ముందైతే అవి ఓపెన్ చేసాము.
సో కొంతసేపు పడుకొని కొంతసేపు ఫోన్ చూసిన తర్వాత ఆ చాక్లెట్స్ అంతా తిన్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు పడుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఆల్రెడీ మార్నింగ్ మా అక్క వెజిటబుల్ బిర్యానీ చేశారు కదా, నాకు చాలా నచ్చిందని చెప్పాను. సరే అదే తీసుకెళ్తానంటే మళ్ళీ మాకు బాక్స్ కూడా పెట్టించారనమాట. ఆకలిగా లేదు కానీ అంత జర్నీ చేసి అంత టైర్డ్ అయిపోయాను కదా నేను. అంటే ముందు రోజు నైట్ అంతా జర్నీ, మళ్ళీ ఈ రోజు అంతా నైట్ అంతా జర్నీ. బట్ ఏమంటే మళ్ళీ ఆకలిస్తుందేమో, ఏమీ లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కదా అని మళ్ళీ బావగారు కొన్ని అవేమంటే జామ్ బ్రెడ్స్ లాగా ఉన్నాయి, అవి కూడా కొన్ని తెచ్చిచ్చారనమాట. దారిలో తినండి అని చెప్పి. ఫుడ్ అయితే చాలా తెచ్చుకున్నాం మేము ఇద్దరికే. బట్ ముందైతే శ్రీకర్ ఇక్కడ చాక్లెట్ తింటా ఉన్నాడనమాట. తింటానంటే సో తనకైతే ఇచ్చాము. ఇప్పుడు నేను ఇక్కడ తింటున్నాను కదా, అది బ్రెడ్ జామ్‌లా అంటే జామ్ బ్రెడ్ ఎలా ఉంటదో దాని మీద అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది టేస్ట్. మనకి యూజువల్‌గా కోవా బ్రెడ్ ఉంటది కదా, అలా ఉందనమాట. లేకపోతే టేస్ట్ చాలా బాగుంది దాంతో పోలిస్తే. సో నేను యూజువల్‌గా బ్రెడ్ చాలా తక్కువ తింటాను. బట్ అది నాకు బాగా నచ్చింది, తినేసాను. నేను షార్ట్‌లో చూపిస్తాను అది క్లియర్‌గా. ఇంకా మేము సిటీ ఔట్‌కట్స్‌కి అట్లా వచ్చేసినట్టున్నాము. మేబీ నేను ఇంకో 2, 3 టైమ్స్ వెళ్ళాలేమో నాకు ఆ ఏరియాలు అవి తెలియాలంటే. పర్టిక్యులర్‌గా అంటే వైట్ ఫీల్డ్స్ అని, బనశంకరి అని ఇలా ఏరియాస్ ఉంటాయి కదా, అవి నాకు అంత క్లియర్‌గా అయితే తెలియట్లేదు. మా అక్క వాళ్ళైతే బనశంకరికి దగ్గరలో ఉంటారంట. ఇంకా నాకు ఎలాగో అక్క వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మళ్ళీ అక్క బావగారు వచ్చి నన్ను ఎక్కించారు కాబట్టి నాకు అంత అవసరం రాలేదు ఎక్కడున్నాం ఏంటి అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకొంచెం సేపు పడుకుని బయటకు చూసిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా తినేసి పడుకుందామని అనుకున్నాము. నాకైతే నిద్ర రావట్లేదు కానీ బట్ కాళ్ళు స్ట్రెచ్ చేసుకుని అలా ఉండాలన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ముందు రోజు వాటర్ బాటిల్ ఇవ్వలేదని చెప్పాను కదా, ఈసారి అందుకే మా బావగారు ముందే వాటర్ బాటిల్ కొనైతే ఇచ్చారనమాట. ఇంకా మేము ఫుడ్ తిని కొంచెం సేపు అలా ఇలా చేసేసరికి హాల్ట్ వచ్చింది. ఆపుతారు కదా బస్సు వాష్‌రూమ్స్‌కి వాటిలకి. ఇంకా అప్పుడు కిందకి శ్రీకర్‌ని అయితే వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద షాప్ ఉంది. చిప్స్ ప్యాకెట్ తింటా అన్నాడు. సరే కదా అని తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడైతే చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని మళ్ళీ పైకైతే వెళ్ళిపోయాము. నిద్రపోయామనమాట. ఇంకా తర్వాత వీడియోస్ ఏమి షూట్ చేయలేదు. ఇది 6:30 అలా అయింది. నాకైతే నిద్ర ఏం పట్టలేదు. అంటే కంగారుగా ఉంటది కదా, శ్రీకర్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కంగారుగా ఉంటది. అంటే గబుక్కున వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళాలంటే ఎలాగా బస్సు ఆపించాలి ఇదంతా అని చెప్పి. బట్ తనేమి నన్ను ఇబ్బంది పెట్టలేదు. పడుకొని పోయాడనమాట. నేనే 7కి లేపాను. సో ఇక్కడ రవీంద్ర భారతి కనిపిస్తుంది చూసారా. సో ఇంకా హైదరాబాద్ సిటీలోకి వచ్చేసిన తర్వాత నాకైతే మెలుకువ వచ్చేసింది. లాస్ట్ స్టాప్ కాబట్టి శిల్పారామం ధైర్యంగానే ఉంది. అండ్ హైదరాబాద్ నాకు ఇప్పుడు బాగానే అలవాటు అయిపోయింది. అంత భయం కంగారు ఏమి ఉండట్లేదు కంపేర్ టు అంటే బెంగళూరు మొన్న వెళ్ళే రోజు అయితే నిజంగానే కరెక్ట్‌గా దిగుతానా లేదా అని కొంచెం టెన్షన్ వస్తుంది కానీ హైదరాబాద్ మనకి ఇప్పుడు కొట్టుకున్న పిండి అయిపోయింది కాబట్టి పెద్ద భయం ఏమి అనిపించలేదు. సో మేము పైనుంచి కిందకైతే దిగి మేము లోయర్‌లో అయితే కూర్చున్నాము. దిగడానికి కొంచెం ఈజీగా ఉంటదని. మేమిద్దరం కాకుండా ఇంకొక ప్యాసింజర్ ఉన్నారు అంతే. అందరు దిగిపోయారు ఆల్మోస్ట్. చాలా స్టాప్స్‌లో ఆగుతా వచ్చింది. మేము మాత్రమే హైటెక్ సిటీ వరకు ఉన్నామనమాట. సో మా హస్బెండ్‌కి నేను ఆల్రెడీ ట్రాక్ చేయడానికి ముందే లైవ్ లొకేషన్ పంపించాను. సో మాకన్నా ముందే ఆయన వచ్చారనమాట. శ్రీకర్‌ని ఆయనే ఎక్కువ బాగా మిస్ అయినట్టున్నారు. ఇంకా ముందెక్కమంటే శ్రీకర్, నాన్న నిన్ను మిస్ అవుతున్నారు ముందెక్కరా అంటే వాడికి వెనకాల ఎక్కేసిన వాళ్ళ నాన్న చెప్తున్నారు ముందెక్కమ్మా మాట్లాడుకుందాం మనిద్దరం అని అంటే సరే కదా అని చెప్పి ముందెక్కుతున్నాడనమాట. ట్రిప్ అయితే చాలా సరదాగా జరిగింది. అలసిపోయానన్న మాటే గానీ సో నేనైతే ఓకే. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంది. యూజువల్‌గా ఎంత వెంటనే జర్నీస్ పెట్టుకోము కదా. మీకో విషయం తెలుసా? నాకు గిఫ్ట్ పంపించారు కదా, బ్యాగ్ పంపించారు కదా మా హస్బెండ్ స్లింగ్ బ్యాగ్. అది చూసి శ్రీకర్ అమ్మ పెద్దమ్మ కూడా అమ్మే కదా, పెద్దమ్మకి కూడా గిఫ్ట్ ఉంటే బాగుండేది అని అన్నాడు. సో ఆ ఆలోచన రానందుకు నాకు కొంచెం బాధేసి వెళ్ళి వెంటనే సేమ్ బ్యాగ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. అది మేము స్టార్ట్ అయ్యి మా సందు చివర ఎక్కేసిన తర్వాత అది డెలివరీ అయిందంట. ఒక్క 10 మినిట్స్ ముందు వచ్చినట్టయితే కొన్ని ఫొటోస్ తీసుకునేవాళ్ళు శ్రీకర్ వాళ్ళ పెద్దమ్మ, గుర్తుగా ఉండేవి. చాలా ఫీల్ అయ్యాను నేను. సో వాడు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను అని అనుకున్నాను. ఇంకా ఈ సమ్మర్ అయితే ఎందుకో తెలీదండి చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అసలు హాలిడేస్ అంటే అన్నీ చేసాము. ఫ్రెండ్స్‌తో తిరిగాం, షాపింగ్స్‌కెళ్ళాం, రిలేటివ్స్ ఇంటికెళ్ళాం, మా ఇంటికెళ్ళాం, అన్నీ చేసాం గానీ బట్ నాకెందుకో ఫటాఫట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ సమ్మర్. ఇంకా ఈ తర్వాత ఇంక ఇంటికెళ్ళిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో మీకు నేను చాలా వీడియోస్ కంటెంట్ అయితే క్రియేట్ చేశాను. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నువ్వు సోలో వ్లాగ్స్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చాలా మంది చెప్పారు కదా, బట్ నాకెందుకో నేను వీడియోకి ఎవరు కామెంట్ చేయకపోతే ఆశ్చర్యంగా అనిపించింది. సో మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. హోప్ పాజిటివ్‌గానే ఉంటాయి కామెంట్స్ అని అనుకుంటున్నాను. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదా, అందుకని. ఇంకా రాగానే కాఫీ లేకపోతే ఎలాగా, నాకు అప్పటికే తలనొప్పి వచ్చేసింది. సరే కదా అని ఇంకా కాఫీ కలుపుకొని మా హస్బెండ్‌కి ఒక కప్ ఇచ్చేసి నేను ఒక కప్ తాగేసి పడుకుని పోదామని అయితే డిసైడ్ అయిపోయాము. వెలుతురు బాగా
బాగా వచ్చేసింది. సరే ఇంకా డోర్స్ క్లోజ్ చేసేసుకొని ఏసీ ఫుల్గా పెట్టేసుకొని పడుకుని పోయాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ ఆల్. బై బై. టాటా.